శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. యంత్రాల యొక్క ఉపయోగం, వాటిని ఎలా ఉపయోగించాలి, నిజ జీవితంలో మనకి యంత్రాలు ఎలా పనిచేస్తాయి, ఇలాంటి విషయాలు చాలామంది చెప్తారు. యంత్రాన్ని తయారు చేయాలనేటువంటి ఔత్సుకత చాలామందికి ఉంటుంది, కానీ దాన్ని ఎలా తయారు చేయాలో తెలియదు. కొంతమంది రాగిరేకులు పట్టుకొచ్చి దానిమ్మ పుల్లతో ఆ యంత్రాన్ని లేఖనం చేయడం, దాన్ని పూజించడం లాంటివి చేస్తూ ఉంటారు. అసలు ప్రామాణికమైన పద్ధతిలో ఒక యంత్రాన్ని తయారు చేయాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హత ఏంటి, ఏ మంత్రాన్ని సిద్ధిపరచుకుంటే ఎవరైనా సరే ఒక యంత్రాన్ని తయారు చేయడానికి అర్హులవుతారనే అంశాన్ని ఈరోజు తెలియచేస్తాను. కామితార్థ సిద్ధి కోసం యంత్రాలు సిద్ధపరచుకుని పూజిస్తూ ఉంటారు. అలా సిద్ధపరచుకోవడానికి అవకాశం లేనటువంటి వారు కొనుగోలు చేసి దాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. దానివల్ల లభించేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించడం, ఆస్వాదించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది దగ్గర ప్రామాణికమైన గ్రంథాలు ఉంటాయి, లేదా వారి సమస్యకు పరిష్కారాన్ని తెలియచేసేటువంటి యంత్రానికి సంబంధించినటువంటి విధులు ఉంటాయి. అంటే దాన్ని ఎలా తయారు చేసుకోవాలనే అంశం వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ తయారీ అనేటువంటి పదం ఎందుకు వాడానంటే వాళ్ళకి లేఖనం దాకా తెలుసు, అంటే దాన్ని ఎలా లిఖించాలి, దాన్ని ఎలా తయారు చేయాలనేది మాత్రమే తెలుసు. సంస్కార పద్ధతుల్లో ఒక యంత్రాన్ని ఎలా సంస్కారం చేయాలనేది నేను గత వీడియోలో తెలియచేశాను. ఇప్పుడు అసలు లేఖనానికి సంబంధించినటువంటి విషయాలని మీకు తెలియచేస్తాను. ఇలా లేఖనం ఎవరైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి ముందుగా భూతలిపి సిద్ధి కలిగి ఉండాలి. దాన్ని మాతృకా వర్ణములు, మాతృకా బీజాలు లేదా వాగ్దేవి బీజాలు అని పిలుస్తూ ఉంటారు. వీటినే వాగేశ్వరి బీజాలు అంటారు. అలాగే వాగేశ్వరి మంత్రం అని కూడా అంటారు. ఇక్కడ వాగేశ్వరి అనేటువంటి శక్తి సరస్వతి అన్నమాట. ఈవిడ్నే వాగీశ్వరి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పలికేటువంటి పదజాలం ఏదైతే ఉందో రెండిట్లో వచ్చేటువంటి అర్థాలు సరస్వతీదేవినే సూచిస్తూ ఉంటాయి. ఈ బీజాలు ఎవరైతే సిద్ధిపరచుకుంటారో వాళ్ళు యంత్రలేఖనం చేయడానికి అర్హులవుతారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. మొదటి విధానం ఈరోజు మీకు తెలియజేస్తాను. ఇక్కడ అక్షర న్యాసాలు అని ఉంటాయి. మనం ప్రొనౌన్స్ చేస్తాం. మనం ఏదైనా ఒక బీజాన్ని, ఒక మాటని ఉదాహరిస్తున్నప్పుడు మన నుంచి ఉద్భవించేటువంటి ఆ అక్షరాల యొక్క సమూహం ఏదైతే ఉందో అక్షరానికి ఉన్నటువంటి లక్షణం, దాని కెపాసిటీని బట్టి ఆ పదజాలానికి ఆ తత్వం ఆపాదించబడుతోంది. మనం అమ్మ అని పిలుస్తున్నాం. ఇందులో అకార మకారాలు ఉన్నాయి. ఈ రెండిటి కలయిక వల్ల మాతృత్వం అనేది ఉద్భవిస్తోంది. అమ్మ అనేటువంటి శబ్దం మాతృత్వానికి సంకేతం. అలా మనం సాధారణంగా మాట్లాడుతున్న మాటల్లో కూడా ఈ అక్షరాలలో ఉండేటువంటి బీజ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల, వాటిని పునఃపునః ఉపయోగించడం వల్ల, మరలా మనం ఆ పదాన్ని ఉపయోగించడం వల్ల ఆ బీజాక్షరాలలో ఉండేటువంటి చైతన్యం ఈ పదానికి మిళితమై మనం ఏదైతే భావాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నామో భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటల్లో కూడా చాలా బీజాలు ఉంటాయి, కానీ మనం ఆ పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ ఉంటే, అమ్మ అమ్మ అని పదే పదే ఉపయోగిస్తూ ఉంటే మాతృత్వం అనేది దాంట్లోంచి ఉద్భవిస్తూ ఉంటుంది అని. ఒక తల్లికి శిశువుకి మధ్య ఉండేటువంటి మాతృత్వం తొలిసారి అమ్మ అన్నందుకో కేవలం పుట్టినందుకు మాత్రమే ప్రాప్తించింది కాదు. అనేక పర్యాయాలు అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. దానివల్ల ఆ తల్లిలో మాతృత్వ భావన మరింత పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే మనం ఉపయోగించేటువంటి అక్షరాలు, ఒక పదాన్ని సృష్టించి ఏవైతే అక్షరాలను ఉపయోగిస్తున్నామో అక్షరాలు కూడా బీజ సమానం అన్నమాట. అలాగా ఈ అక్షరాలకు సంబంధించినటువంటి మాలిక అక్షరమాల, దీనిని యావత్తూ కూడా జపం చేయడం చేత భూతలిపి సిద్ధి అనేది కలుగుతుంది. అకార క్షకారాది, ఈ అకారం లగాయితూ క్షకారం దాకా ఉన్నటువంటి బీజాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. అం ఆం, ఇం ఈం, ఉం ఊం, అరుం అరూం, అలుం అలూం, ఏం ఐం, ఓం ఔం, అం అహ, కంఖం గంఘం ఇణ్యాం, చంఛం జంఝం ఇనీం, టంఠన్ దంఢం నం, తంథన్ దంధన్ నం, పంఫం బంభం మం, యం రం లం వం శం షం సం హం లం క్షం హంసః. ఇది మంత్రం అన్నమాట. ఈ మంత్రం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్షరమాల అంటారు కదా. ఈ అక్షరమాలను కనీసంగా 10,000 సార్లు జపం చేస్తే
భూతలిపి సిద్ధి కలుగుతుంది. ఇది బ్రాహ్మీ సమయంలాగాయతూ ఉదయ భాగంలో చేయదగినటువంటిది. ఉదయ భాగంలో మనం స్నానాదులు పూర్తి చేసేసుకున్న తర్వాత లేదా బ్రాహ్మీ సమయంలో స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి దీపస్వరూపంగా సరస్వతీదేవిని భావిస్తూ లమిత్యాది పంచోపచార పూజలు చేయాలి. తేనె నైవేద్యం పెట్టచ్చు. ఈ నివేదన వసగి పూజాదులు పూర్తయిన తర్వాత ఈ అక్షరాలకు, భావాలకు, బీజాలకు అధిపతి అయినటువంటి సరస్వతీదేవికి నమస్కారం చేసుకుని రుద్రాక్షమాల స్వీకరించి 10,000 జపాన్ని నిర్వర్తించాలి. ఈ 10,000 జపం అనేది రోజుకు 100, 150, ఒక 500, సహస్రమో చేయగలుగుతారు. అలాగా శుద్ధంలో పాడ్యం ఇలాగాయతూ ఎంతవరకు అయితే అంతవరకు కొనసాగించవచ్చు. ఏ నెలైనా పాడ్యమి తిథి లగాయతు అధిక మాసాలు కాకుండా ఏ శుద్ధ పాడ్యమి లగాయతు అయినా ఈ జప విధానాన్ని మొదలుపెట్టచ్చు. దీనిని ఇన్ని రోజుల్లో మాత్రమే పూర్తి చేయాలన్న నియమం ఏమీ లేదు. కాకపోతే ఇది ప్రారంభం చేసిన తర్వాత బ్రహ్మచర్య వ్రత నియమం పాటించాలి. గృహస్థ అయితే బ్రహ్మచారికి ఎలాగో ఆ నియమం తప్పనిసరిగా ఉంటుంది. ఏకభుక్తం చేయాల్సి ఉంటుంది. అందుచేతనే ఈ జపాన్ని త్వరితంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఈ అక్షమాల అని ఏదైతే చెప్తారో అక్షరమాల కావచ్చు, ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం, దీనిని ప్రతిరోజు యథాశక్తి జపం చేస్తూ మధ్యాహ్నం సాత్విక భోజనం, రాత్రికి పండ్లు స్వీకరించి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా ఒక 10 రోజుల సమయం పట్టింది. రోజుకి 1000 చొప్పున జపం చేస్తున్నారు. 10,000 జపం పూర్తయింది. తర్వాత నుంచి వాళ్ళు ఈ బీజాలు ఏవైతే ఉన్నాయో, అక్షరాలనే బీజాలని చెప్పాను కదా, ఈ బీజాలు ఏవైతే ఉన్నాయో వీటితో ప్రతి యంత్ర లేఖనానికి ఈ యంత్రాన్ని దేనితో లిఖించాలి అనేది స్పష్టంగా తెలియచేస్తారు. ఇక దానికి సంబంధించినటువంటి గ్రంథాలు చాలానే ఉన్నాయి, యంత్రలేఖన గ్రంథాలు. వాటిని అనుసరించి వాటిని ఆచరించవచ్చు. లేని పక్షంలో ఏ రకమైన యంత్రానికైనా సరే, అది ఏ రకమైన యంత్రమైనా కావచ్చు, లేఖనం చేయడానికి అర్హత కలిగింది ఏంటంటే దానిమ్మ చెట్టు యొక్క ముళ్ళు, దాని తర్వాత దాడిమి కలకం అంటారు, దానిమ్మ పుల్ల అన్నమాట. ముందుగా దానిమ్మ చెట్టు యొక్క ముళ్ళు, దానిని ఆదివారం అమావాస్య రోజు, ఎదరొస్తోంది ఆదివారం అమావాస్య, ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఈ దానిమ్మ చెట్టుకి కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసి ఆ దానిమ్మ చెట్టు యొక్క ముళ్ళుని సమీకరించుకోవాలి, లేదా దాడిమి కలకం దాని పుల్లని సమీకరించుకోవాలి. దాని సహకారంతో యంత్రలేఖనం చేయొచ్చు. ఒకవేళ ఈ అక్షరమాల ఏదైతే ఉందో దీనిని మనం సిద్ధి చేసుకోవడానికి పూర్వమైన ఈ ఆదివారం అమావాస్య ఎదురొస్తుంది కాబట్టి ఆ రోజున మనం ఈ దానిమ్మ ముళ్ళుని కానీ దానిమ్మ పుల్లని కానీ సమీకరించుకుని దేవతార్చన దగ్గర భద్రపరుచుకోవచ్చు. మంత్రసిద్ధి అయిన తర్వాత, సిద్ధి అంటే సూచించినటువంటి సంఖ్యను పూర్తి చేయడమే ఇందులో సిద్ధి అన్నమాట. అక్షరమాల కదా ఇది. పూర్తయిన తర్వాత నుంచి ఆ దానిమ్మ పుల్ల కానీ దానిమ్మ ముళ్ళు కానీ ఉపయోగించి మన దగ్గర ఉన్నటువంటి ప్రామాణికమైన గ్రంథాలు, ఈ 100-200 రూపాయలకి ప్రస్తుతం దొరుకుతున్న గ్రంథాలు కాదు, ప్రామాణిక యంత్రలేఖన గ్రంథాలు, వాటిల్లో సూచించిన విధంగా యంత్రలేఖనం చేసి తర్వాత నేను సంస్కార విధి చెప్పాను కదా, ఆ సంస్కార విధులన్నీ కూడా నిర్వర్తించి తర్వాత దాన్ని వినియోగించుకోవడానికి కానీ అప్పచెప్పడానికి కానీ ఉపయోగించుకోవచ్చు. అంటే ఎవరైనా ఆర్తులు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఉద్ధరించడానికి మనకు యంత్రం చేయాలనిపించింది, చేసి వాళ్ళకి అందించవచ్చు. యంత్రలేఖనం పూర్తయిన తర్వాత సంస్కారంలో భాగంగా యంత్రలేఖనం చేసిన వ్యక్తి సాధారణమైన ప్రాణప్రతిష్ఠ అనేది నిర్వహించాలి. దానికోసం యంత్రాన్ని తన ముందు ఒక పళ్ళెంలో పెట్టుకుని కుడిచేయ దాని మీద ఆపాదించి ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సంహం హౌం హంసః, ఈ యంత్రం ఏ దేవీ దేవతలకు సంబంధించిందో వాళ్ళని స్మరించి యంత్రం మీద చేయపెట్టాం కదా, ప్రాణా ఇహ ప్రాణాహ అనే శబ్దాన్ని ఉదహరించాలి. దాని తర్వాత ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సంహం హౌం హంసః అస్య యంత్రే, ఇది మహాగణపతి యంత్రం అయితే మహాగణపతి యంత్రే జీవ ఇహ స్థితః ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సంహం హౌం హంసః మహాగణపతి యంత్రే సర్వేంద్రియాణి ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సంహం హౌం హంసః అస్య మహాగణపతి యంత్రే వాంగ్మనశ్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణ ప్రాణా ఇహ ప్రాణాః సుఖం చిరంతిష్టంతు స్వాహ. వైదిక పరమైనటువంటి ఆవాహన చేసేటప్పుడు అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమహనో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడగాన స్వస్తి అమృతం వై ప్రాణ
అమృతమాపః ప్రాణానేవ గతాస్థానముపహ్వగతే. ఈ మంత్రాన్ని కూడా చెబుతారు. వైదికపరమైనది కానప్పుడు ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఉదహరిస్తూ ప్రాణప్రతిష్టాపన చేసిన తర్వాత సంస్కారాదులు వసగడానికి ఎవరైతే దీన్ని కావాలన్నారో వాళ్ళకి అప్పచెప్పచ్చు. లేదా సంస్కారం కూడా ఈ లిఖించినటువంటి వ్యక్తినే చేయమంటే కనుక ఈ 9 రోజుల విధి కానీ 6 రోజుల విధి కానీ సంస్కారానికి కేటాయించి దాని మీద ఆయా తర్పణాదులు హవనము అంటే హవనం చేత ఉద్భవించినటువంటి సంపాదాజ్యం దానికి ఆపాదిస్తేనే పటుత్వం అనేది దానికి సామర్థ్యంగా ఉంటుంది. ఇక తయారీ పూర్తయిన తర్వాత ఈ ధారణా యంత్రాలు కావచ్చు లేదా మనం లిఖించినటువంటి స్థాపనా యంత్రాలు కావచ్చు వీటి మీద ఎంత స్థాయిలో ప్రాణ ప్రతిష్ట మరియు చైతన్యాన్ని ఆపాదిస్తారో దానిని బట్టి అవి ఎంతకాలం కొనసాగుతాయి అనేది ఆధారపడి ఉంటుంది. ధారణా యంత్రాల్లో సాధారణమైనటువంటి తర్పణాలు చేసినటువంటి యంత్రాలు 3 మాసాల వరకు పరిమితమై ఉంటాయి. ఇక అధికమైనటువంటి తర్పణాలు చేసినటువంటి ధారణా యంత్రాలు శాశ్వత ధారణా యంత్రాలు అంటారు. అవి 3.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ప్రొటెక్ట్ చేయగలుగుతాయి. అంటే వాటిల్లో ఆ జీవం ఆ చైతన్యం ఉంటాయి. ఇక స్థాపనా యంత్రాలు అనేటువంటివి వాటికి ఉన్నటువంటి సామర్థ్యం బలహీనపడిన తర్వాత మరలా దానికి ఈ శక్తి సామర్థ్యాలు వసగేటువంటి క్రియలు ఆచరించడం చేత మరలా శక్తి క్రియ ఆచరించడం చేత యంత్రం ఉద్ధరించబడుతుంది. భూతలిపి సిద్ధిలో ఇది మొదటి మార్గం. రెండో మార్గాన్ని అంటే రెండో పద్ధతిని మీకు వచ్చే వీడియోలో తెలియజేస్తాను. శుభమస్తు.